తెలంగాణ ప్రక్రియపై జీవోఎం దూకుడు పెంచింది. దానికి తగ్గట్టి హోంశాఖ జోరు పెంచింది. ఏ అంశాలపై విభజన అంశం ముడిపడి ఉందో వాటిని టార్గెట్ చేస్తూ బ్రీఫ్ నివేదిక ఒకటి లీక్ చేసింది హోంశాఖ. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది. హోంశాఖ రిపోర్ట్ లీక్ చేయడం సెన్సేషన్ అయితే దాన్ని వక్రీకరించిన సీమాంధ్ర లీడర్లు మరింత హీటెక్కించారు. అందుకే ఇప్పుడు పాలిటిక్స్ అన్ని హోంశాఖ రిపోర్ట్ పైకి మళ్ళాయి. ఇంతకీ రిపోర్ట్ ఏం చెప్తోంది? నేతలు వక్రీకరించింది ఏమిటి? విభజన ఆగదని తెలిసి కూడా నేతల పిడివాదం దేనికి? రిపోర్ట్ను వక్రీకరించడంలో అర్థమేంటి? దీనిపై V6 స్పాట్లైట్. విభజన ఆగదు, అలాగని సీమాంధ్రకు అన్యాయం జరగదు. హోంశాఖ రిపోర్ట్తో ఈ రెండు అంశాలు క్లియర్ అయ్యాయి. ఒక దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలన్న ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా హోంశాఖనే రిపోర్ట్ను లీక్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ మన రాష్ట్ర నేతలు ఎవరికి వాళ్ళు సొంత భాష్యాలు చెప్పుకొచ్చారు. జనాన్ని బురిడి కొట్టించడమే టార్గెట్గా రాజకీయం చేస్తున్నారు. ఇంతకీ హోంశాఖ నివేదిక ఏం చెప్తోంది? నేతలు దాన్నిలా వక్రీకరించారు. తెలంగాణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. 3.5 ఏళ్ల తాత్సారానికి క్లైమాక్స్ వచ్చేసింది. దాన్ని మించేలా ప్రక్రియలో వేగం పెంచి ట్విస్ట్ మీద ట్విస్ట్లిస్తోంది కేంద్రం. కానీ స్టేట్ లీడర్స్ మాత్రం ఎప్పట్లాగే పాతపాటే పాడుతున్నారు. ఎప్పుడు ఆడే గేమ్స్ తోనే కాలం గడుపుతున్నారు. కేంద్రంతో పోటీ పడలేక చచ్చు రాజకీయాలు చేస్తున్నారు. ఒక నివేదిక 100 ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఎన్నో సందేహాలను తీర్చింది. 3 ప్రాంతాలను సంతృప్తి పరిచేలా లీకేజీ ఇచ్చింది. అది హోంశాఖ లీక్ చేసిన తెలంగాణ బ్యాక్గ్రౌండ్ నోట్. ఇప్పటిదాకా మెజారిటీ జనం నుంచి తలెత్తిన అన్ని అంశాలకు సమాధానం చెప్పేలా రిపోర్ట్ను లీక్ చేసింది హోంశాఖ. ఇక విభజనకు పీటముడి వేస్తాయనుకున్న 4 జటిలమైన అంశాలను ఎలా తేల్చాలో జీవోఎంకు ముందే హింట్ ఇచ్చింది హోంశాఖ. 2 ప్రాంతాలకు అనుకూల సంకేతాలు. ఎవరిని నొప్పించకుండా బ్యాక్గ్రౌండ్ నోట్ను లీక్ చేసింది హోంశాఖ. నీళ్లు, నిధులు, ఆస్తులు, అప్పులు, పవర్, హైదరాబాద్ 371D పైన క్లారిటీ ఇచ్చేలా నోట్ను తయారు చేసేలా ముందుకెళ్తోంది జీవోఎం. 3 ప్రాంతాలకు సమ్మతమయ్యేలా అన్ని విషయాలను పరిష్కరిస్తామని హింట్ ఇచ్చింది హోంశాఖ బ్యాక్గ్రౌండ్ నోట్. కానీ దాన్ని ఆధారంగా చేసుకుని ఎవరికి నచ్చిన భాష్యాలు వాళ్లు చెప్పుకుంటున్నారు. సీమాంధ్ర లీడర్లు మరో అడుగు ముందుకేసి ఇక విభజన ఆగిపోతుందన్న రేంజ్లో కలరింగ్ ఇస్తుండడం విశేషం. విభజించు పాలించు అన్న ఈ ఓట్ల కోసం, సీట్ల కోసం చేస్తున్న రాజకీయాలు తెరమరుగు కావాలి. ఇవాళ మేలుకోకపోతే దేశం మొత్తం అంధకారం లేకపోతుంది అని చెప్పి నేను అందరికీ కూడా ఇవాళ సభాముఖంగా చెబుతున్నా. ఇక్కడ జరుగుతూ ఉన్న పోరాటం ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మ గౌరవానికి మధ్య ఇవాళ పోరాటం జరుగుతూ ఉంది అని చెప్పి నేను చెప్తున్నా. హోంశాఖ నివేదిక లీక్ అయిన నిమిషాల వ్యవధిలోనే సీమాంధ్ర నేతలు 5 పేజీల నివేదికను రిలీజ్ చేశారు. హోంశాఖ సూచించిన 4 కీలక అంశాలు తేలకుండా విభజన అసాధ్యమన్న రీతిలో దాన్ని మార్చేశారు. గంట వ్యవధిలో జరిగిన ఈ పరిణామంతో రాష్ట్రంలో కలకలం రేగింది. విభజనపై కేంద్రం వెనక్కి తగ్గుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ జరిగింది వేరెన్న సంగతి తర్వాత తెలిసింది. ఇప్పటికీ రాజధాని, విద్యుత్, జల వనరులు, పోలీస్ శాఖతో పాటు ఉద్యోగ, విద్య అవకాశాలపై హోంశాఖ కార్యదర్శుల బృందం విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు రిటైర్డ్ IPS విజయ్ కుమార్ నేతృత్వంలో శాంతి భద్రతలపైన అధ్యయనం చేస్తోంది. కళ్ల ముందు తెలంగాణ ప్రక్రియ ఇంత వేగంగా జరుగుతున్నా సీమాంధ్ర నేతల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. హోంశాఖ బ్యాక్గ్రౌండ్ నోట్ను వక్రీకరించి విభజన అసాధ్యమన్నట్టు 5 పేజీల నివేదికను రిలీజ్ చేయడం అందులో భాగమే. ముఖ్యంగా ఆర్టికల్ 371Dకి సవరణలు చేయడం అసాధ్యమన్నట్టు చిత్రీకరించారు కొందరు సీమాంధ్ర నేతలు. కానీ హోంశాఖ చెప్పింది వేరు. లోతైన అధ్యయనం చేయాలని ఉపసంఘానికి సూచించింది హోంశాఖ. ప్రక్రియ ముందుకు సాగుతున్నా రాష్ట్ర వ్యాప్తంగా జనం ఆసక్తిగా అన్ని గమనిస్తున్నా నేతల తీరులో మాత్రం మార్పు రాకపోవడం దారుణం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంకెంతలా దిగజారుతారని జనం ప్రశ్నిస్తున్నా నేతల తీరులో మాత్రం మార్పు రావట్లేదు. 85 పేజీల నివేదిక, 22 పేజీల కేబినెట్ నోట్ను విస్తరించి రూపొందించిన నివేదిక. రాష్ట్ర విభజన విషయంలో దృష్టి సారించాల్సిన అంశాలపై బ్రీఫ్ నోట్ ఇచ్చింది హోంశాఖ. దాన్ని 5 పేజీలకు కుదించి అసాధ్యమని చిత్రీకరించారు కొందరు నేతలు. ఇంతకీ హోం మినిస్ట్రీ రిలీజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ నోట్ ఏంటి? నేతలు వక్రీకరించిన నివేదిక సారాంశం ఏంటి? ఈ నెల 3న కోర్ కమిటీ భేటీలో హోంశాఖ తెలంగాణ టేబుల్ నోట్ను తీసుకొచ్చింది. 22 పేజీలతో మంత్రులందరికీ పంచింది. రాష్ట్ర విభజనకు ఎలాంటి చర్యలు అవసరమో బ్రీఫ్గా టేబుల్ నోట్లో సూచించింది హోంశాఖ. ఈ నెల 7న తెలంగాణపై గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీని ఏర్పాటు చేసింది కేంద్రం. అనూహ్యంగా టేబుల్ నోట్లో ముందుకొచ్చిన తెలంగాణ ప్రక్రియకు అదే గైడ్గా మారింది.
20 రోజుల వ్యవధిలో జీవోఎం దాని ఆధారంగానే ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్లింది. దానికి తోడు హోంశాఖ దూకుడుగా పని మొదలుపెట్టింది. దాన్ని అనుసరించి ఉపసంఘం నివేదికలను తయారు చేస్తోంది. ఏదైతేనేం వచ్చే నెల 7లోగా పూర్తి నివేదిక హోంశాఖకు చేరడం గ్యారంటీ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి హోంశాఖ టేబుల్ నోట్ నే కొంచెం డీటెయిల్డ్ గా మార్చి బ్యాక్గ్రౌండ్ నోట్ గా ఉపసంఘానికిచ్చింది. సామాజిక, భౌగోళిక, ఉద్యోగ, ఉపాధి లాంటి అంశాలతో పాటు సున్నితమైన ప్రతి అంశాన్ని ప్రస్తావించింది. నీళ్లు, నిధులు, ఆస్తులు, అప్పులు, రాజధాని ప్రస్తావనతో పాటు ఆర్టికల్ 371D గురించి చర్చించింది. వీటిని పరిశీలించి విభజన బిల్లు రూపొందించాలని కోరింది. 2 ప్రాంతాల నేతల సందేహాలను బ్యాక్గ్రౌండ్ నోట్తో నివృత్తి చేసేందుకు ప్రయత్నించింది. రిపోర్టులో హైదరాబాద్ పై వివరంగా చర్చించింది హోంశాఖ. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ఇలా 3 ప్రాంతాల వాళ్లు విద్య, ఉద్యోగ అవకాశాల కోసం భాగ్యనగరానికి వస్తున్నారని తెలిపింది. 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 28 రక్షణ సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రధాన యూనివర్సిటీలు రాజధానిలో ఉన్నాయని ప్రస్తావించింది. ఎక్కువ ఆదాయం కూడా సిటీ నుంచే వస్తోందని తెలిపింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది హోంశాఖ. విభజన సమయంలో 2 ప్రాంతాల్లో నీటి పంపకాలపై లెక్కలు తేల్చాలని నివేదికలో తెలిపింది హోంశాఖ. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టుల వివరాలను ప్రస్తావించింది. నీటి వనరులను 5 కేటగిరీలుగా విభజించింది. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా వాటర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. పవర్ ఇష్యూను కూడా నివేదికలో ప్రస్తావించింది హోంశాఖ. 2 ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి వాడడానికి సంబంధించిన వివరాలను ఇచ్చింది. జీవోఎం పరిశీలించాల్సిన అంశాల్లో ఆర్టికల్ 371D పై హోంశాఖ స్పష్టమైన సూచన చేసింది. ఆర్టికల్ను అడ్డుపెట్టుకుని విభజనను అడ్డుకుంటామని చెబుతున్న వాళ్లకు షాక్ ఇచ్చింది. విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు కొనసాగుతాయని సంకేతాలిచ్చింది. దానికి తగ్గట్టుగానే రాష్ట్రపతి ఉత్తర్వుల్ని మార్చడానికి ఆర్టికల్ 371Dకి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని రిపోర్టులో సూచించింది. ఇదంతా అసాధ్యమన్నట్టుగా సీమాంధ్ర నేతలు మాట్లాడుతున్నా ఈ అంశంపైన కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు హోంశాఖ రిపోర్టుతో తేలిపోయింది. దీంతో రాష్ట్ర విభజనకు ఆర్టికల్ సవరణ పెద్ద సమస్య కాదని అర్థమవుతోంది. రాజ్యాంగంలో ప్రాంతాల పేర్లు లేకుండా అందరికీ వర్తించేలా స్థానిక కోటాను ప్రస్తావించడం వల్ల ఆర్టికల్లో కొన్ని పదాలు మారుస్తూ నామమాత్రంగా సవరణ చేస్తే సరిపోతుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇక కొందరు సీమాంధ్ర నేతలైతే రాజ్యాంగం గురించి లెక్చర్లిస్తున్నారు. రాజ్యాంగ రక్షకుడిగా ఉన్న రాష్ట్రపతిపై భారం వేసి లెటర్ల రూపంలో ఆందోళన తెలియజేస్తున్నారు. అసెంబ్లీకి తీర్మానం రాకుండా ఎలా విభజిస్తారని ప్రశ్నిస్తోంది. ఆర్టికల్ 3 ప్రకారం విభజిస్తారని తెలుసు, కానీ దాని స్ఫూర్తికి విరుద్ధంగా ఎలా బైఫరికేట్ చేస్తారని టీడీపీ నేత పయ్యావులా ప్రశ్నించారు. దానిపై పునరాలోచించాలని ప్రెసిడెంట్కు లేఖ రాశారాయన. హోంశాఖ బ్యాక్గ్రౌండ్ నోట్ రిలీజ్ అయ్యాక టీడీపీ తీసుకున్న స్టెప్ గా దీన్ని భావిస్తున్నారు. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చింది కాబట్టి పెడుతున్నాం అనేటువంటిది రాజ్యాంగంలో తావులేదు. రాజ్యాంగానికి సంబంధించినంత వరకు స్టేట్ లెజిస్లేచర్ కే సంబంధం. ప్రజల మూడ్ ని గేజ్ చేయడంలో రాజకీయ పక్షాలు అంచనాలు తప్పైనాయి అనేటువంటిది ఇప్పటికి 2 సార్లు ప్రూవ్ అయింది. సో రాజకీయ పార్టీలనేదో ఏకాభిప్రాయం సాధించాం కాబట్టి ముందుకెళ్తామని ఒక ఎక్స్క్యూజ్ కేంద్రం ఏదైతే తీసుకుందో అది రాజ్యాంగంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. కేవలం రాష్ట్ర శాసనసభ, రాష్ట్రపతి, పార్లమెంటు వీటి ప్రస్తావన మాత్రమే ఉంది. ఆర్టికల్ 371D రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సపరేట్ ఆర్టికల్. దీనిపైనే ఇప్పుడు అందరి దృష్టి. దాన్ని సవరిస్తే తప్ప విభజన పూర్తవదని కొందరు, చిన్న చిన్న సవరణలతో విభజన పూర్తి చేయొచ్చని ఇంకొందరు. ఇంతకీ ఏంటి ఆర్టికల్ 371D గోలా? హోంశాఖ ఏం సూచించింది? ఆర్టికల్ 371D విభజన సమస్యల్లో అత్యంత సున్నితమైన అంశంగా మారింది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ దీనితోనే ముడిపడి ఉండడంతో అందరి దృష్టి దీనిపైనే పడింది. రాష్ట్రంలో 60 నుంచి 70% మంది హైదరాబాద్ బేస్డ్గానే విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటున్నారు. అందుకే దీనిపై అందరికీ ఆసక్తి. ఆర్టికల్ 2, 3 రాష్ట్రాల విభజన, విలీనం, సరిహద్దుల సవరణకు సంబంధించిన అధికరణలివి. వీటికి కొనసాగింపుగా రాజ్యాంగంలో పొందుపరిచిందే ఆర్టికల్ 4.
కానీ దీన్నే అడ్డుపెట్టుకుని విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు లీడర్లు. 371Dని సవరిస్తేనే విభజన ప్రక్రియ పూర్తవుతుందన్నది కొందరి నిపుణుల వాదన. కానీ అది కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి ప్రభుత్వం ఎలా తీసుకుంటే అలా ఉంటుందన్నది మరికొందరి ఆర్గ్యుమెంట్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన హక్కులు, ఇతర అంశాలతో 371Dని ఏర్పాటు చేశారు. 371వ అధికరణలోనే మహారాష్ట్ర, గుజరాత్, అస్సాం, నాగాలాండ్, మణిపూర్ లాంటి రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో జరిగింది వేరు. తెలంగాణ ఆంధ్రాతో విలీనమైంది. అందుకే విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాంతాల వారీగా భద్రత కోసం ఈ ఆర్టికల్ను పొందుపరిచారన్నది నిపుణుల అభిప్రాయం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 11 రెఫరెన్సెస్ వాళ్ళు ఇచ్చారు. బౌండరీకి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి, ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, వాటర్కి సంబంధించి, అదేవిధంగా ఆర్టికల్ 371Dకి సంబంధించి ఈ అంశాలన్నింటినీ కూడా వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. దానికి రికమెండేషన్ చేయడం ద్వారా బిల్లు ఏర్పడుతుంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి, 17 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆర్టికల్ 371 సంబంధించి గుజరాత్, మహారాష్ట్ర ఏర్పడ్డది, పంజాబ్, హర్యానా ఏర్పడ్డది, అస్సాం, మిజోరాం ఏర్పడ్డది. అనేక రాష్ట్రాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. నిజానికి 371D అధికరణను సవరిస్తే తప్ప విభజన పూర్తవదన్న అభిప్రాయాన్ని తీసుకొచ్చారు కొందరు నేతలు. కానీ ఆ అవసరం లేదన్నది లీగల్ ఎక్స్పర్ట్స్ వాదన. కేంద్ర ప్రభుత్వం దాన్ని అవసరం అనుకుంటే చిన్న చిన్న మార్పులు చేసి సవరణ చేయొచ్చు, లేదా మొత్తానికే ఆ అధికరణను తీసేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు. ఏదైనా అది కేంద్రం పరిధిలోని అంశమేనన్నది వాళ్ల వాదన. 371D మీద మేము చాలా సందర్భాల్లో చెప్పాం. ఇది ఆంధ్ర ఉద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్గా భావించి, ఇది తెలంగాణ ఉద్యోగులకు సంబంధం లేనటువంటి డిమాండ్గా ఇలా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఉద్యోగులతో నిన్న ముఖ్యమంత్రి గారు మరి 371D మీద నేను క్లారిఫికేషన్కు రాస్తాననేటువంటి మాటను కూడా మరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మేము కూడా 371D ఉండాలని ఈరోజు తెలంగాణ ఉద్యోగులుగా మేము కోరుతా ఉన్నాం. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రాన్ని ఫస్ట్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాల్సి ఉంటుంది. దానికి అనుబంధంగా అవసరమైన కొన్ని సవరణలు చేయాల్సి ఉంటుంది. కానీ అవేవీ అవసరం లేకుండానే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయొచ్చని చెబుతోంది ఆర్టికల్ 4. 3వ అధికరణ ప్రకారం తెలంగాణకు సాధారణ మెజారిటీతో విభజన బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వాలి. దాంతో 4వ అధికరణకు లోబడి మొదటి షెడ్యూల్ని మార్చుకోవచ్చు. ఇది రాజ్యాంగంలోని వెసులుబాటు. 371D ఏదైతే రాజ్యాంగ సవరణ ద్వారా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రోజు 370D ఏదైతే ఏర్పరిచారో అది పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాల విషయంలో, విద్య విషయంలో స్థానికులైనటువంటి వాళ్ళకి అన్యాయం జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారము రాష్ట్రాన్ని జోనుస్గా విభజించి ఆ 371D అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు 371D రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంకిగా మారుతుందనేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్. షెడ్యూల్ మార్పు వేరు, రాజ్యాంగ సవరణ వేరు. రాజ్యాంగాన్ని సవరించాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ షెడ్యూల్ సవరణకు సింపుల్ మెజారిటీ చాలన్నది నిపుణుల అభిప్రాయం. ఇప్పటి వరకు ఏర్పడిన చాలా రాష్ట్రాలు 2, 3, 4 అధికరణల ప్రకారం ఏర్పడ్డవే, అది కూడా సింపుల్ మెజారిటీతోనే. అందుకే తెలంగాణ ఏర్పాటు ఆర్టికల్ 371Dకి సవరణ పెద్ద కష్టమేం కాదన్నది రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం. ఆర్టికల్ 371D అనేది ఒక ప్రత్యేకమైన నిబంధన. అంటే ఈ 371D అండ్ ఈ రెండు కూడాను ఈ ఆంధ్రప్రదేశ్కి జై ఆంధ్ర మూవ్మెంట్ తర్వాత 1973లో అప్పుడు స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ఈ పర్టికులర్గా అమెండ్మెంట్ జరిగింది 371D. అంటే ఈ 371D ద్వారా మాకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఒక పర్టికులర్గా ప్రతి ఏ జోన్లకి ఎలా ఉండాలనే విధానంతో స్పష్టంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా వచ్చింది. హోంశాఖ కూడా అదే చెబుతోంది. మంత్రివర్గ ఉపసంఘం సూచనల మేరకు ఆర్టికల్ 371Dకి సవరణలు చేయాలో లేక దాన్ని తీసేయాలో, అది కాదంటే కొన్ని పదాలు చేర్చి మార్చడమో ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. అదంతా జీవోఎం సూచన మేరకు ఉంటుందన్నది కొందరి వాదన. విభజన సమయంలో రాజధానిపై సీమాంధ్ర నేతలు కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. కొత్త రాజధాని నిర్మించుకొని సొంత రాష్ట్రంతో దర్జాగా ఉండే అవకాశం ఉందా, సొంత ప్రయోజనాల కోసం హైదరాబాద్పై అడ్డమైన వాదనలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసిన సమయంలో రాజధానిపై ఏం చేశారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఇప్పుడు హైదరాబాద్ పై వాదిస్తున్నట్లుగానే 1952లోనూ మద్రాస్ కోసం ఆంధ్ర నేతలు డిమాండ్ చేశారు. దీంతో అప్పటి రాజస్థాన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎన్ వాంచూతో కేంద్రం కమిటీ ఏర్పాటు చేసింది. విభజన సమయంలో రాజధానితో పాటు ఇతర పంపకాలపైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటికే జరిగిన ఒప్పందాలను, ఉన్న పరిస్థితుల్ని పరిశీలించిన జస్టిస్ వాంచూ స్పష్టమైన రికమెండేషన్స్ తో బ్రీఫ్ గా రిపోర్ట్ ఇచ్చారు. అందులోని అంశాలనే ఇప్పటి సీమాంధ్ర నేతల వాదనకు సూటిగా సమాధానం చెప్తున్నాయి. ఆంధ్రలో అప్పటికప్పుడు రాజధానికి తగిన ప్రాంతం లేదు కాబట్టి మద్రాసులోనే తాత్కాలిక రాజధాని పెట్టాలని చెబుతూనే చాలా కండిషన్లు సూచించారు జస్టిస్ వాంచూ. ఖచ్చితంగా 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వ్యవధిలో తాత్కాలిక రాజధానిని మద్రాసులో ఇవ్వాలని తెగేసి చెప్పారు. ఆ కాలంలో సిటీపై ఆంధ్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కులు ఉండవన్నది వాంచూ రిపోర్ట్ సారాంశం. పైగా మద్రాసులో ఉండేవాళ్లు టెనెంట్స్గా మారుతారని సూచించారు. గడువు ముగిశాక మద్రాసు నుంచి ఆంధ్ర ప్రాంతాన్ని తరలించే బాధ్యత కేంద్రానికి ఉందని వాంచూ రిపోర్ట్ ఇచ్చారు. మద్రాసులో ఆంధ్ర రాజధానిని టెంపరరీగా కూడా ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోతే విశాఖలో ఏర్పాటు చేయాలని అప్పట్లో వాంచూ సూచించారు. కీలకమైన విభాగాలను తరలించాలని చెప్పారు. అందుకు తగినన్ని సదుపాయాలు విశాఖలో ఉన్నాయని కూడా వాంచూ రాశారు. అయితే రాష్ట్రానికి చివరిగా ఉండడం వల్ల విశాఖ రాజధాని ప్రతిపాదనను సెకండ్ ఆప్షన్లో పెట్టుకోవాలని చెప్పారు. వాంచూ రిపోర్ట్లో మరో విషయం కూడా రాశారు. మద్రాసులో తాత్కాలిక రాజధాని ఏర్పాటైతే గవర్నర్ ఎలా ఉండాలన్నది కూడా స్పష్టంగా సూచించారు. ఒకే సిటీలో 2 అధికార పరిధులు ఉండడం సాధ్యం కాదు కాబట్టి హోదాలో మద్రాసు రాష్ట్ర గవర్నర్కు సబార్డినేట్గా మాత్రమే ఆంధ్ర గవర్నర్ పనిచేయాల్సి ఉంటుందని వాంచూ సూచించారు. ఇప్పుడు జీవోఎంకు ఇచ్చిన హోంశాఖ నోట్ కూడా అదే చెబుతోంది. వాంచూ రిపోర్ట్ ఇంత ఖచ్చితంగా ఉండడం అప్పటి మద్రాసు సీఎం రాజగోపాలాచారి పట్టుదలతో రాత్రికి రాత్రే ఆంధ్ర రాష్ట్రంలోనే రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. అదే సీన్ను ఇప్పుడు హైదరాబాద్లోనూ రిపీట్ చేస్తున్నారు సీమాంధ్ర నేతలు. హైదరాబాద్ హోదా మార్చాలంటూ అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. మద్రాసు విషయంలో జరగనిది హైదరాబాద్ విషయంలో ఎలా చేస్తారని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. విభజనపై కేంద్రం ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తోంది. అప్పట్లో తెలంగాణ కలిసిపోయింది, ఇప్పుడు విడిపోతోంది. ఏదైనా ఇప్పుడు సీమాంధ్రకు కొత్త రాజధాని అనివార్యం. దానిపై ఫోకస్ చేయకుండా నేతలు చేస్తున్న పొలిటికల్ డ్రామాలతో జనం విసిగెత్తిపోతున్నారు. అనవసరమైన విషయాలన్నింటినీ తెరపైకి తెస్తూ లేనిపోని భయాల్ని సృష్టిస్తూ ఇప్పటికీ జనాన్ని మభ్యపెడుతున్నారు. చిత్తశుద్ధి ఉంటే కొత్త రాష్ట్రం, కొత్త రాజధాని నిర్మాణం అసాధ్యమేమీ కాదు. కానీ దానిపై దృష్టి పెట్టకుండా నేతలాడుతున్న డ్రామాలు సీమాంధ్ర జనాన్ని మరింత ముంచుతున్నాయి. విభజన ప్రక్రియను కేంద్రం వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. కానీ సీమాంధ్ర నేతలేమో ఇంకా చివరి వరకు పోరాడతామంటున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆగదని తెలిసాక కూడా నేతల పిడివాదం ఓట్ల కోసమేనని జనానికి అర్థమైపోయింది. 2 రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నా నేతల చెవికెక్కకపోవడం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం. ఇకనైనా నేతల తీరులో మార్పు రావాలని ఆశిద్దాం. ఇది V6 స్పాట్లైట్.